ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉండాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని జ్ఞానము మన హృదయాలకి, మన ఆలోచించే ఆలోచనలకి కావలి ఉంటుందండి. అంటే మనుషులైన మన జ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది. మనము ఎంతవరకు ఆలోచిస్తామంటే కొంతవరకే మనం ఆలోచించే శక్తి మనకు ఉంటుంది. దేవుని యొక్క కృప, ఆయన కంచె మన చుట్టూ నుండి మనల్ని కాపాడుతూ మనకి కొన్నిసార్లు తెలివి తక్కువ ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క సహవాసము, ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుందండి. కాబట్టి మనము మన జీవితాన్ని కావచ్చు, మన చిత్తాన్ని కావచ్చు, మన దేవుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని అడగాలి. దేవుడి చిత్తానుసారంగా మనం బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు సొలొమోను మహారాజు గారు డబ్బు అడగలేదు, నాకు ఆస్తులు కావాలని అడగల, ఈ లోకంలో ఉన్నటువంటి ఏలేదానికి శక్తిని దయచేయమని అడగలేదు. కానీ నాకు ఈ లోక రాజ్యాన్ని పరిపాలించేదానికి మీ జ్ఞానము దయచేయండి ప్రభు అని ఎప్పుడైతే దేవుడిని అడిగాడో దేవుడు జ్ఞానిగా నిలబెట్టాడండి. మనము దేవుణ్ణి జ్ఞానం అడిగేటువంటి బిడలుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి అని. మనకి కొన్నిసార్లు చదువులో కావచ్చు, ఈ లోకంలో కొన్ని జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా, నాకు జ్ఞానం చాలా తక్కువగా ఉంది, నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, నేను ఆలోచించుకునే దానికి టాలెంట్ దయచేయండి. ఈ లోకంలో ఉండేటువంటి నేను ఆలోచించుకోలేకపోతున్నా, ఈ లోకంలో మనుషులు మోసం చేస్తున్నారు, చిన్న చిన్న విషయాలు కూడా నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైతే మనం దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనము చెడ్డ మార్గంలోకి నడవకుండా ఆ జ్ఞానము కావలి ఉంటుందండి. మనకి మంచిగా ఆలోచించేదానికి శక్తి దేవుడు జ్ఞానం ఇస్తుంది. మనము దేవుని ఆత్మను కూడా పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. అంటే ఈ లోకంలో మనలో ఆత్మ ఉందా అని మనం చూసుకున్నప్పుడు పాపం ఉంటుందండి. ప్రతి ఒక్క మనుషులు ఈ లోకంలో పుట్టినప్పుడు పాపంలోనే ఉన్నాడు. నా తల్లి పాపంలోనే కన్నదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి జన్మ పాపం ఉంది. ఆ పాపము కడిగి వేయబడాలంటే మనం ఈ లోకంలో కోనేలు దగ్గరికి వెళ్ళినా లేదా బలులు అర్పించినా మనకు పాపం పోదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తామో, సొంత రక్షకుడికి అంగీకరిస్తామో, నీటి బాప్తిస్మంతో మనం నీటి బాప్తిస్మం పొందుకుంటామో మన పాపాలన్నీ యేసుక్రీస్తు వారు కడిగి వేస్తారు. మనం ఎప్పుడైతే ఒకసారి కడగబడిన తర్వాత మనం ఆ పాపాల జోలికి వెళ్లకుండా మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలండి. దేవుడి చిత్తాన్ని మనం గైకొనాలి. మనము వేరే లోకంలో ఉండేటువంటి వాటిని గురించి విచారపడకూడదు, వాటిని గురించి ఆలోచించకూడదు. మన గురి దేవుని వైపే ఉండాలి. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవారని యేసు గురించి ఆలోచించడం మన జ్ఞానం వస్తుంది. మనం ఈ లోకంలో బైబుల్ అనేకం ఉన్నాయి, దేవుడు ఎలా చేశాడు, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడని బైబుల్ని మనం చదువుతూ తెలివి పెంచుకోవాలి. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామా? అలాంటి సమయాల్లో మనము తెలివి తక్కువగా ఉంటే సాతాను వచ్చి మనల్ని శోధించి వెళ్ళిపోతుందండి. కాబట్టి మన జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా బైబుల్ వాక్యాన్ని మనం ప్రతిరోజు క్షుణ్ణంగా చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో దేవుని ఆత్మ సహాయం మనతో ఉంటుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. బైబుల్ వాక్యం చదువుట అంటే మనము దేవుడు ఏం చెప్తున్నాడో మనం వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేయుట అంటే మనము దేవుడితో ఏం మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం మన గురించి ప్రార్థన చేసుకుంటాం. మన కుటుంబం గురించి, ఈ లోకంలో మనకి ఏదైతే మనకు కొంచెం అవసరంగా ఉంటుందో వాటి గురించి
కొంతమంది మనుషుల గురించి ఆత్మ రక్షింపబడినట్లుగా మనం ప్రార్థనలో పెడతాం, మన దేవుడితో మాట్లాడతాం, అయ్యా వీరిని రక్షించండి, వీరిని రక్షించండి అని మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏదో మన గురించే, మన కుటుంబం గురించే ప్రార్థన చేసి ఆమెను చెప్పకూడదు, కానీ దేవుడు ప్రతి ఒక్క మానవాళి గురించి ప్రార్థన చేయమని కూడా చెప్పారండి. ఎప్పుడైతే ఈ మంచి మనసు మనం కలిగి ఉంటామో అప్పుడు మనకి సమస్త జ్ఞానమునకు మించిన కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని జ్ఞానము పొందుకొని ఈ లోకంలో దేవుని కంచె లేక, ఆయన కాపుదల లేక అనేక మంది నరకంలోకి వెళ్ళిపోతున్నారండి. మనం అలాంటి బిడ్డలుగా లేకుండా దేవుని ఆత్మని పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఆత్మను దయచేయండి, మీ శక్తిని దయచేయండి, మీ ఆలోచనను దయచేయండి అయ్యా. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క బిడ్డని బాధ పెడుతుందయ్యా, దుఃఖ పెడుతుందయ్యా, ఏడిపిస్తుందయ్యా. ప్రతి ఒక్క సాతాను మనుషులకి జ్ఞానము లేకుండా ఈ లోకంలో బలహీన పరుస్తుందయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. జ్ఞానం కొదువుగా ఉంటే మిమ్మల్ని అడగమన్నారు, అడిగితే ఇస్తానన్నారు. సొలొమోను మహారాజు కూడా మీరే జ్ఞానం ఇచ్చారు. యేసయ్య జ్ఞానం లేకుంటే ఈ లోకంలో ఎంత దానికి మేము పాల్గొని తెలివి తక్కువ ఆలోచనలతో ఇప్పుడున్నటువంటి యవనస్తులయ్యా ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. మీ మార్గంలోకి నడవటంలా ఈ లోకంలో ఏదో నేను పాపులర్ అవ్వాలని సోషల్ మీడియాలో యేసయ్య వాళ్ళు సినిమా పాటలు పాడుతూ లేనిపోని చెడ్డ మాటలతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. మీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదా మా పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ యేసయ్య మేము ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి అని ప్రాధాయపడుతున్నాం. సహాయం చేయండి. ఈ లోకంలో మనుషులు మా గురించి ఎన్ని సనుగుకున్నా, ఎన్ని గొనుగుకున్నా, ఎన్ని చెత్త ఆలోచించిన ఆలోచనలు ఉన్నా కూడా ఆలోచనలు మేము ఆలోచిస్తే తెలివి తక్కువ, మీ జ్ఞానం కాదు. ఎప్పుడైతే అవన్నీ పెంటతో ఎంచుకొని మీ వైపు చూస్తామో అది మీ జ్ఞానము. కాబట్టి వాక్యం ఎలా బోధించాలి, వాక్యం ఎలా నేర్చుకోవాలి, వాక్యం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సప్లై చేయాలి, మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము వరంగా ఎలా పొందుకోవాలని ఈ జ్ఞానము మాకు మంచిది. కాబట్టి సహాయము చేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి, ప్రతి ఒక్క యవనస్తురాలను మార్చండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసుని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాశని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.